అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. మీరు మీ కుటుంబాలు నిండు నూరేళ్ళు ఆయన ఆరోగ్యాలతో చెప్పి మీ కష్టాలను తిరిగి ఒక ప్రశాంతమైన జీవితం గడపాలని చెప్పి ఆ స్వామివారిని వేడుకోవడం జరిగింది. అందరి కష్టాలు తొలగించాలని చెప్పి పూర్తి సమాజం అంతా సుఖ సంతోషాలతో స్వామివారి వేడుకోవడం సందర్భంగా వేలాది మంది భక్తులు పవిత్రమైన దక్షిణ కాశీగా పిలువబడే వేములవాడ పుణ్యక్షేత్రానికి ఇతర దేశాల నుంచి కూడా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వేలాది మంది భక్తులు వస్తూ ఉంటారు. ఒక సెంటిమెంట్, మహాశివరాత్రి పర్వదినాన ఒకసారి ఆ రాజరాజేశ్వరుని దర్శించుకుంటే మన కష్టాలు తొలగిపోతుందని చెప్పి ఒక సెంటిమెంటు హిందూ సమాజంలో పడుతుంది. అందుకే 11 రోజు స్వామివారి దర్శనం వస్తారు. అందరూ కూడా దర్శనం ఇవ్వాలని చెప్పి స్వామివారి వెళ్ళడం జరిగింది. ఎందుకంటే మన ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు అంతకుముందే శక్తివంతుల దేవస్థానం. ప్రియతమ నేత నరేంద్ర మోడీ గారు, దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు ఈ పుణ్యక్షేత్రానికి వచ్చి మనం దర్శనం చేసుకున్న తర్వాత దేశవ్యాప్తంగా ఒక చర్చ జరుగుతున్నది. ప్రతి ఒక్కరు కూడా దేశవ్యాప్తంగా హిందూ సమాజంతో కూడా ఒక్కసారైనా వేములవాడ పుణ్యక్షేత్రానికి వెళ్ళాలి. మోడీ గారు కూడా వెళ్ళి దర్శించుకున్నారు. కాబట్టి ఆ పవిత్రత ఏదో, ఆ శక్తి ఏదో మోడీ గారు దేశాన్ని చాటారు. మరి అటువంటి దేవస్థానం ఒకసారి దర్శించుకోవాలి, అటువంటి రాజరాజేశ్వర స్వామిని దర్శించుకోవాలని చెప్పి దేశవ్యాప్తంగా ఒక ఆలోచన సమాజంలో ఉండొచ్చు. మరి అటువంటి మహానుభావుడు ఇటువంటి శక్తివంతమైన పుణ్యక్షేత్రం దర్శించుకోవడం అదృష్టంగా భావించారు. మరి ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఏర్పాట్లు చాలా బాగున్నాయి. యువకులతో పాటు సిబ్బంది అందరూ కూడా, పోలీస్ సిబ్బంది కానీ, రెవెన్యూ సిబ్బంది కానీ, సేవా సంస్థలు కానీ, దేవస్థానం సిబ్బంది కానీ, అభ్యర్థులు అందరూ కలిసిమెలిసి సాయంత్రం వరకు కూడా, రేపు ఉదయం వరకు కూడా ఈ మహాశివరాత్రి పర్వదినాన్ని ఇదే ప్రశాంతమైన వాతావరణం జరుపుకోవాలని చెప్పి అందరికీ విజ్ఞప్తి చేస్తూ మరొకసారి హిందూ బంధువులందరూ కూడా మహాశివరాత్రి పర్వదిన సందర్భంగా హృదయపూర్వకంగా స్వాగతం చేస్తూ మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.